Hello students, welcome back. This video is on hot lime soda process. Hot lime soda process అనేది ఒక ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్ అండి. అంటే హాట్ లైమ్ సోడా ప్రాసెస్ ద్వారా మనము వాటర్లో ఉండే అంటే హార్డ్ వాటర్లో ఉండే హార్డ్నెస్ కాజింగ్ సాల్ట్స్ని లైము సోడా అనే కెమికల్స్ యాడ్ చేసి రిమూవ్ చేస్తాము. స్లడ్జెస్ ఫామ్లో మనం వాటిని రిమూవ్ చేసేస్తాము. సో దీన్నే మనము వాటర్ ట్రీట్మెంట్ అంటాం. లైమ్ సోడా ప్రాసెస్ ఎస్పెషల్లీ ఇది హాట్ లైమ్ సోడా ప్రాసెస్ ఇది ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్ అండి. అంటే వాటర్ని బాయిలర్లోకి యాడ్ చేయకముందు ఆ వాటర్ని హార్డ్ వాటర్ని సాఫ్ట్ వాటర్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్సే ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్. వన్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్ మనకు హాట్ లైమ్ సోడా ప్రాసెస్. కోల్డ్ లైమ్ సోడా ప్రాసెస్ మనం ఆల్రెడీ వీడియో చేసాం, మీరు చూడొచ్చు. ఓకే, హాట్ లైమ్ సోడా ప్రాసెస్కి కోల్డ్ లైమ్ సోడా ప్రాసెస్కి చిన్న డిఫరెన్స్ ఏంటంటే హాట్ లైమ్ సోడా ప్రాసెస్ని మనము 80 to 150 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కండక్ట్ చేస్తామండి. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. కోల్డ్ లైమ్ సోడా ప్రాసెస్ని మనము రూమ్ టెంపరేచర్ దగ్గర చేస్తాం, అంటే 25 డిగ్రీ సెంటిగ్రేడ్. రూమ్ టెంపరేచర్ దగ్గర మీ దగ్గర హార్డ్ వాటర్ని సాఫ్ట్ వాటర్గా మీరు కెమికల్స్ లైక్ లైము సోడా కోయాగులెంట్స్ యాడ్ చేసి మీరు హార్డ్ వాటర్ని సాఫ్ట్ వాటర్గా కన్వర్ట్ చేస్తే అది కోల్డ్ లైమ్ సోడా ప్రాసెస్. హాట్ లైమ్ సోడా ప్రాసెస్లో మీరు హార్డ్ వాటర్ని 80 to 150 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఈ హై టెంపరేచర్ దగ్గర మీరు ఆ వాటర్లో ఉండే హార్డ్నెస్ కాజింగ్ సాల్ట్స్ని రిమూవ్ చేసి సాఫ్ట్ వాటర్గా కన్వర్ట్ చేస్తారు. అదే హాట్ లైమ్ సోడా ప్రాసెస్. సో ఇక్కడ మనము నేమ్లోనే చెప్తున్నామండి, హాట్ లైమ్ సోడా అంటే ఇక్కడ మనకు టెంపరేచర్ ఎక్కువ అవుతుంది, అంటే 80 to 150 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్యలో మనకి ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి కోల్డ్ లైమ్ సోడా ప్రాసెస్ కంటే హాట్ లైమ్ సోడా ప్రాసెస్ చాలా ఎఫిషియంట్ ప్రాసెస్. సో దీని ద్వారా వచ్చిన వాటర్ సాఫ్ట్ వాటర్ యొక్క హార్డ్నెస్ కూడా 15 to 30 ppm, అంటే చాలా కొద్దిగా లోయెస్ట్ హార్డ్నెస్ మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ చాలా ఫాస్ట్ ప్రాసెస్ అండి ఇది. ఓకే, చాలా ఎఫిషియెంట్గా ఫాస్ట్గా జరుగుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ టెంపరేచర్ రైస్ చేసి మనము చేస్తున్నాం కాబట్టి, ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఎ వెరీ ఫాస్ట్ ప్రాసెస్, ఎఫిషియంట్ ప్రాసెస్. అండ్ ఇట్ ఆల్సో సపరేట్స్ ద హార్డ్నెస్ కాజింగ్ సాల్ట్స్ ఇంటూ ద స్లడ్జెస్ వెరీ ఎఫిషియెంట్లీ. చాలా ఫాస్ట్గా మనకు హార్డ్నెస్ కాజ్ చేసే సాల్ట్స్ని అంతా కూడా స్లడ్జెస్గా కన్వర్ట్ చేస్తుంది ఈ ప్రాసెస్లో. ఓకేనా? సో ఇదంతా కూడా హాట్ లైమ్ సోడా ప్రాసెస్కి కోల్డ్ లైమ్ సోడా ప్రాసెస్ మీద ఉండేటటువంటి అడ్వాంటేజెస్. దెన్ వాట్ ఈస్ ద డిస్క్రిప్షన్ సార్, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ చూద్దామండి. సో హార్డ్ వాటర్ ఈస్ కన్వర్టెడ్ టు సాఫ్ట్ వాటర్ బై యూజింగ్ సోడా, కెమికల్ ఫార్ములా సోడియం కార్బోనేట్ Na2CO3 and lime calcium hydroxide at 80 to 150 degree centigrade. This is called as hot lime soda process. Okay, so what is the principle? Hard water is treated with lime and soda. These two are the softening chemicals at 80 to 150 degree centigrade. So the lime and soda will react with the hardness causing salts in the water and get converted into sludges like calcium carbonate as well as magnesium hydroxide. So the hard water is converted into soft water. The soft water is filtered and it is collected out and the sludges are removed occasionally. ఓకేనా? సో హార్డ్ వాటర్కి లైమ్ని సోడాని కెమికల్స్ యాడ్ చేయండి. సో టెంపరేచర్ మీరు 80 to 150 డిగ్రీ సెంటిగ్రేడ్కి మీరు రైస్ చేయండి. సో అప్పుడు ఆ హై టెంపరేచర్ దగ్గర లైమ్ సోడా హార్డ్ వాటర్లో ఉండే హార్డ్నెస్ కాజింగ్ సాల్ట్స్తో రియాక్ట్ అయ్యి సాఫ్ట్ వాటర్గా మారిపోతుంది. ఈ హార్డ్నెస్ కాజింగ్ సాల్ట్స్ అన్నీ కూడాను స్లడ్జెస్గా మారిపోతే స్లడ్జెస్ని మనం రిమూవ్ చేసుకుంటాం. ఓకేనా స్టూడెంట్స్? రైట్. దెన్ వాట్ ఈస్ ద ఎక్స్పెరిమెంట్ ప్రొసీజర్? ఓకే, సో వాట్ ఈస్ ద డయాగ్రమాటిక్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ లైమ్ సోడా ప్రాసెస్ అంటే మీరు ఇక్కడ చూడొచ్చండి. సో లైమ్ సోడా ప్రాసెస్లో ఒక బిగ్ ట్యాంక్ ఉంటుంది, దీన్ని రియాక్షన్ ట్యాంక్ అంటాం. ఓకే, సో ఈ బిగ్ ట్యాంక్లో దీన్ని మీరు 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. అప్పర్ పార్ట్ని మనము ఇన్నర్ రియాక్షన్ ట్యాంక్ అంటాం. ఓకే, లోయర్ పార్ట్ని సెడిమెంటేషన్ ట్యాంక్ అంటామండి. ఓకేనా? సో హాట్ లైమ్ సోడా ప్రాసెస్లో ఒక బిగ్ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ ఉంటుంది. ఈ ట్యాంక్లో మనకు అప్పర్ పార్ట్ మాత్రం ఇన్నర్ రియాక్షన్ ట్యాంక్ అని అంటాం. అంటే ఇక్కడ కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి, అంటే ఇక్కడ హార్డ్ వాటరు సాఫ్ట్ వాటర్గా కన్వర్ట్ అవుతుంది. ఆ తర్వాత ఓకే, సో మనకు బాటంలో ఒక కోనికల్ షేప్ ఇదండి. ఓకే, ఒక కోనికల్ షేప్ సెడిమెంటేషన్ ట్యాంక్ ఉంటుంది. అంటే ఇక్కడ సెడిమెంట్స్ అయినటువంటి హార్డ్నెస్ కాజింగ్ సాల్ట్స్ అన్నీ కూడా స్లడ్జెస్గా ప్రిసిపిటేట్ అయిపోతాయి. కాబట్టి దీన్ని కోనికల్ సెడిమెంటేషన్ ట్యాంక్ అని అంటాం. ఓకేనా? దెన్ ఇదే ట్యాంక్కి మనకు రా వాటర్ని పంపించడానికి ఒక ఇన్లెట్ ఉంటుంది.
ఓకే. దెన్ సూపర్ హీటెడ్ స్టీమ్ ఇన్లెట్ కూడా ఉంటుందండి. అంటే మీరు టెంపరేచర్ని 80 to 150 డిగ్రీ సెంటిగ్రేడ్ మెయింటైన్ చేయాలి కాబట్టి మీరు హీట్ ఇంక్రీజ్ చేయాలి, టెంపరేచర్ ఇంక్రీజ్ చేయాలి కాబట్టి వాటర్ టెంపరేచరు ఎలా ఇంక్రీజ్ చేస్తారు? విత్ ది హెల్ప్ ఆఫ్ స్టీమ్. సో స్టీమ్ పాస్ చేయండి, హాట్ స్టీమ్ పాస్ చేయండి. ఓకే రైట్. సో మీకు అక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, వాటర్ టెంపరేచర్. ఓకే. దెన్ కెమికల్స్ని మనం అంటే లైమ్ని సోడాని పంపించడానికి ఒక ఇన్లెట్ అనేది ఉంటుంది. దెన్ అవుట్లెట్స్ ఏమేమి ఉంటాయి సార్ అంటే, సో స్లడ్ బాటంలో ఈ కోనికల్ సెడిమెంటేషన్ ట్యాంక్కి బాటంలో ఫామ్ అయిన స్లడ్జెస్ని కలెక్ట్ చేసుకోవడానికి అవుట్లెట్ ఉంటుందండి. తీసేస్తాం, అవుట్లెట్ అంటే తీసేస్తాం ఈజీగా. దెన్ ఈ సాఫ్ట్ వాటర్ శాండ్ ఫిల్టర్కి కనెక్ట్ అయి ఉంటుంది ఫిల్టరేషన్ చేయడానికి. అండ్ మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అయిన సాఫ్ట్ వాటర్ అవుట్లెట్ ద్వారా మనం కలెక్ట్ చేసుకుంటాం. ఓకే రైట్. సో దట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద హాట్ లైమ్ సోడా ప్రాసెస్ డయాగ్రామ్. దాని ప్రాసెస్ ఎలా చేస్తాం? సింపుల్. రా వాటర్ తీసుకోండి, హార్డ్ వాటర్ తీసుకోండి. హార్డ్ వాటర్ని ఒక జెట్ లాగా కొంత ప్రెషర్తో ఈ ట్యాంక్లోకి ఇంట్రడ్యూస్ చేయండి. అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే మీరు హార్డ్ వాటర్ని ఈ ట్యాంక్లోకి ఇంట్రడ్యూస్ చేస్తారో, అంటే రియాక్షన్ ట్యాంక్లోకి ఇంట్రడ్యూస్ చేస్తారో, అట్ ది సేమ్ టైం మీరు స్టీమ్ పాస్ చేయండి. స్టీమ్ ఒక ఇన్లెట్ ద్వారా స్టీమ్ను కూడా వెంటనే ఆ ట్యాంక్లోకి పంపించండి. అదే టైంలో మీరు కెమికల్స్ అయినటువంటి సోడా, లైమ్ని మీరు ఈ సాఫ్టనింగ్ కెమికల్స్ని మీరు ఈ ట్యాంక్లోకి పంపించండి. ఓకే. ఎప్పుడైతే మీరు ఈ స్టీమ్ని, వాటర్ని, కెమికల్స్ని మీరు ఇంట్రడ్యూస్ చేశారో ఈ ట్యాంక్లో రియాక్షన్స్ జరుగుతాయి. రియాక్షన్స్ అంటే హార్డ్ వాటరు సాఫ్ట్ వాటర్గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్ రైట్. సో టెంపరేచర్ రైజ్ అవుతుంది. ఇక్కడ టెంపరేచర్ రియాక్షన్ ట్యాంక్లో టెంపరేచరు 80 to 150 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు రైజ్ అవుతుంది. సో కాబట్టి చాలా ఫాస్ట్గా, క్విక్గా హార్డ్నెస్ కాజింగ్ సాల్ట్స్ అన్నీ కూడా స్లడ్జెస్గా మారిపోయి బాటంలోకి వచ్చేస్తాయి. హార్డ్ వాటర్ కాస్త సాఫ్ట్ వాటర్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే. సో ఇలా కన్వర్ట్ అయిన సాఫ్ట్ వాటరు ఈ టాప్ రియాక్షన్ ట్యాంక్ నుంచి బాటంకి ఇలా వస్తుందండి. ఓకే. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ ఇలా రైజ్ అయ్యి ఇక్కడ అవుట్ఫ్లో అవుతుంది. ఈ అవుట్ఫ్లోని అంటే ఇక్కడ ఇది సాఫ్ట్ వాటర్గా కన్వర్ట్, ఇదంతా కూడా సాఫ్ట్ వాటర్ అండి. బాటంలో ఉన్నదంతా కూడా సాఫ్ట్ వాటర్. ఓకే. టాప్లో ఉన్నది హార్డ్ వాటర్. ఓకే. సో ఇలా కన్వర్ట్ అయిన సాఫ్ట్ వాటర్ అంతా కూడా వీఆర్ గోయింగ్ టు సెండ్ ద సాఫ్ట్ వాటర్ త్రూ ఏ శాండ్ ఫిల్టర్. అంటే ఇంకా ఆ సాఫ్ట్ వాటర్లో స్లడ్జెస్ ఏమన్నా ఉంటే, ఇంకా ఏదైనా ఇంప్యూరిటీస్ ఉంటే మీరు శాండ్ ఫిల్టర్ ద్వారా పాస్ చేయడం ద్వారా ఆ స్లడ్జెస్ని మీరు ఆ సాఫ్ట్ వాటర్ నుంచి మీరు రిమూవ్ చేస్తారు. దీన్ని ఫిల్టరేషన్ అని అంటాం. ఓకే. శాండ్ ఫిల్టర్లో ఫస్ట్ లేయరు ఫైన్ శాండ్ లేయర్ ఉంటుంది, సెకండ్ లేయరు కోర్సు శాండ్ ఉంటుంది, థర్డ్ లేయరు గ్రావెల్ ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఈ సాఫ్ట్ వాటరు ఈ శాండ్ ఫిల్టర్ ద్వారా మూవ్ అవుతుందో, ఇలా మూవ్ అయినప్పుడు ఏదైనా ఇంప్యూరిటీస్ కనుక ఉన్నట్లయితే ఆ సాఫ్ట్ వాటర్లో అవన్నీ కూడా ఈ ఫైన్ శాండ్ లేయర్లోనే ఇక్కడే బ్లాక్ అయిపోతాయండి. ఓకే. సో మీకు ఏదైతే ఈ కోర్స్ శాండ్, గ్రావెల్ ద్వారా పాస్ అయిన వచ్చినటువంటి వాటర్లో ఎటువంటి సాలిడ్ ఇంప్యూరిటీస్ ఏవి కూడా ఉండవు, అవన్నీ కూడా ఫిల్టర్ అయిపోతాయి. కాబట్టి ఈ అవుట్లెట్ ద్వారా మీరు ఫిల్టర్ అయినటువంటి సాఫ్ట్ వాటర్ని మీరు కలెక్ట్ చేసుకుంటారు. ఈ వాటర్ని మీరు బాయిలర్స్లో యూజ్ చేసి స్టీమ్ని జనరేట్ చేస్తారు ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో. ఓకేనా. సో ఇలా మనము హాట్ లైమ్ సోడా ప్రాసెస్ ద్వారా హార్డ్ వాటర్ని సాఫ్ట్ వాటర్గా మనము కన్వర్ట్ చేసుకుంటాం. హై టెంపరేచర్ అంటే 80 to 150 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర లైమ్, దట్ ఈస్ కాల్షియం హైడ్రాక్సైడ్, సోడా, సోడియం కార్బోనేట్ అనే కెమికల్స్ యాడ్ చేసి హాట్ లైమ్ సోడా ప్రాసెస్ కోల్డ్ లైమ్ సోడా ప్రాసెస్ కంటే చాలా ఎఫిషియంట్ ప్రాసెస్. దీని ద్వారా మనకు హై క్వాలిటీ అంటే హార్డ్నెస్ చాలా తక్కువ ఉన్నటువంటి సాఫ్ట్ వాటర్ మనకు ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ ప్రాసెస్లో మనము ఇలా ప్రొడ్యూస్ అయిన హాట్ సాఫ్ట్ వాటర్ని మనము శాండ్ ఫిల్టర్ ద్వారా కూడా పాస్ చేసి ఇంకా దాంట్లో ఉండే సాలిడ్ ఇంప్యూరిటీస్ని అన్నీ కూడా రిమూవ్ చేయడం వల్ల మీకు ఒక మంచి క్వాలిటీ సాఫ్ట్ వాటర్ మీకు దొరుకుతుంది హాట్ లైమ్ సోడా ప్రాసెస్ ద్వారా. ఓకేనా స్టూడెంట్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.